ఫిల్మ్ ట్రావెల్ అంటే అంటే నేను నువ్వే కావాలో పెద్ద ప్రొడక్షన్ లెవెల్ పెద్ద ఇన్వాల్వ్ అవ్వాలా నేను, ఎందుకంటే నేను ఇప్పుడు చిన్నోతో కూడా రాస్తున్నా ప్యారలల్గా. దాని తోడు నువ్వే కావాలి ఇంకా మరీ అసలు స్టామింగ్ స్పీడ్ కదా అలా. ఇప్పుడు సార్ నేను అక్కడికి వస్తే అక్కడికి అన్నపూర్ణ పైన స్టూడియోలో నైట్ టైం ఆ పాడు చేస్తున్నారు. ఇది లైల్ ఆల్తో నైట్ ఎఫెక్ట్లో చేస్తున్నారు. అవును, అది చేసినప్పుడు వచ్చాను. తర్వాత ఇంకోసారి ఆ నైట్ టైం శుక్రియ సాంగ్, అది తర్వాత నైట్ ఆ ఇద్దరి మధ్యన సీన్ ఉంటుంది కదా, ఇది నువ్వేనా నాకు చెప్పుండొచ్చు కదా అనేది ఆ గోడ దగ్గరే. అది తెల్లవారేకంగా నేను దాదాపు 1 గంటన్నర 2 దాకా తర్వాత వెళ్ళిపోయాను. తర్వాత 4 దాకా చేశారు అది ఆల్మోస్ట్. నువ్వు వచ్చాక నేను డబ్బింగ్లో ఉన్నాను, రికార్డింగ్లో ఉన్నాను. బాబు నెక్స్ట్ నువ్వు డైరెక్టర్, నెక్స్ట్ నువ్వే చేయాలి. నేను అన్నిట్లోనే ఉన్నాను. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇది వరకటి రోజుల్లో స్క్రిప్ట్ రాసి డైలాగ్ వర్షన్ వినిపించేవాళ్ళు నిర్మాత, లేకపోతే డిపార్ట్మెంట్ అందరూ ఉండి వినేవాడు. సో రాసిన చదవడం కాదు, నువ్వు చూసింది మేము చూసేవాళ్ళం ఆ ట్రావెల్కి. అది మన పక్క రూమ్, మేము రాసే రూమ్ కాకుండా పక్కన ఇంకో రూమ్ ఉండదు, అందులో కూర్చునేవాళ్ళం సెట్టింగ్. సో అందుకే ఈ సినిమాకి మనం ప్రకాష్ రాజ్ కాకుండా ఎవరిని ఊహించుకోలేకపోయాం. ఆ డిక్షన్తో సహా డైలాగ్ చదివి చెప్పేటప్పుడు ఓకే ఆర్టిస్ట్ మీతో కాదు కానీ ఇతను ఫిక్స్ అయిపోయాడు. సో అందులో 22 సీన్స్ ప్రకాష్ రాజ్ కాకుండా ఎవరిని ఊహించుకోలేదు. అవును, 22 సీన్స్ గుర్తుంది నాకు. నేను అన్నీ ఏంటంటే, నేను సెట్లో ఫస్ట్ మీరు హౌస్ సెట్ వేసిన తర్వాత అప్పుడు వెళ్ళి లొకేషన్ చూసి వచ్చారు, వచ్చి చెప్పారు నాకు అక్కడ హౌస్ అవుట్డోర్లో వేద్దాం అనుకుంటున్నాం అది ఇది అనేది రానక్రామ్ కూడా వేసిన తర్వాత. అప్పుడు అదే సెట్లో ప్రకాష్ రాజ్ వచ్చిన ఫస్ట్ డే నేనే కూర్చుని మొత్తం ఆ 22 సీన్స్ నేరేట్ చేస్తుంటే అతను తన హ్యాండ్ రైటింగ్తో రాసుకున్నాడు. అప్పుడు ఇంకా తెలుగు రాదు కానీ కన్నడలో రాసుకున్నాడు ఆయన మొత్తం అన్ని సీన్స్. గుర్తుంది నాకు, 22 సీన్స్ రాశాడు మొత్తం. అలాగే నాకు అది కూడా గుర్తు. నేను సుహాసిని గారితో సీన్ చేస్తుంటే వస్తే మీరు ఆ డైలాగ్ చెప్పారు, మంచివాడ చెడ్డవాడ అంటే కాదు మణిరత్నం. నాకు అంటే అందులో నేను రాసిన డైలాగ్ ఏంటంటే, అసలు మంచివాడ చెడ్డవాడ కాదు మొగుడు అంతే ఉంటుంది. దానికి మీరు మంచివాడ చెడ్డవాడ అంటే కింద ఇద్దరు మెట్ల మీద పైన తీస్తున్నారు మణిరత్నం అన్నట్టు. నేను గట్టిగా నవ్వు వస్తే బయటికి వెళ్ళిపోయాను. ఫెంటాస్టిక్ ట్రావెల్. ఇంకా తర్వాత శాస్త్రి గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. నాకు బాగా గుర్తు ఏంటంటే, మీరు నాకు మద్రాసు నుంచి ఫోన్ చేశారు, ఏది ఆయన ఆ పాట రాశారు, ఏది ఊనవుచారు. అందులో నాకు బాగా నచ్చింది. అందులో అది ఏది పట్టపగలు ఎవరైనా రాత్రిని చూస్తారా, ఆ కురులు చూపిస్తే కాదనక చస్తారా. అసలు ఆయన దీనికి పడ్డ ప్రసవ అంటే అన్నిటికీ అట్లాగే పడతాడు. ఇది ఈ పాట రాసి ఇది తీసుకుని ఊటీ వెళ్ళి షూట్ చేయాలి. ఎక్కడ న్యూజిలాండ్ నుంచి వచ్చాము, నాన్ స్టాప్ అంతా వర్క్ అంతా. సో అవతల శంకర్ మాధవ్ వచ్చాడు కోటి స్టూడియోకి. నేను చెప్పి ఒత్తిడి చేయలేను. అల్టిమేట్గా మనం అందరం కోరుకునేది మంచి పాట రావాలని కానీ పాట రావాలని కాదు. ఏం చేయాలి, ఓకే పాట ఆపేయాల్సి వస్తుంది, రకరకాలుగా ఉంటుంది. అరే ఆగరా వచ్చింది అని బిగిన్ చేసి అప్పుడు వరుస సరే పద బయలుదేరతాం అని పల్లవి బిగిన్ చేసి కార్లో రాసుకుంటూ వెళ్ళి, అందుకే నీకు అందులో పల్లవులు మొత్తం ఉండవు, అది ఎక్కడ మిస్టేక్స్ అయింది. అదే ఆ కురులు చీకటిలో చిక్కుకుని అని, ఆ కురుల చీకటిలో చిక్కుకుని ఉంది. యాక్చువల్గా తర్వాత కంప్లీట్ చేస్తారు, ఆ కురులు చూపిస్తే కాదనక చేస్తారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆయన రాసే ప్రతి లైన్కి మనం ఫాలో అవుతూ ఉండేవాడు. అల్టిమేట్గా తీసుకొచ్చి దీని పాట అని అంటాం కాదు. ఒక్క లైన్ రాసిన దానికి అసలు ఎక్సైట్ అయిపోయాడు. ఒక్కొక్క రోజు ఒక్క లైనే అంతే. తను చాలా రకరకాలు రాసి అక్కడ పెట్టేవాడు. ఇటు మని బాగుంది కదా, వాళ్ళు చేయడం బాగుంది కదా, తెలుగు రాదు, గాలిపటం కాకనా అంట, అది ఈ మాట చాలు, ఇది అయిపోయింది. చరణం అయిపోతే అప్పుడు పల్లవికి వెళ్ళటం. ఫస్ట్ చరణం కంప్లీట్ చేశాడు, గాలిపటం కాకనా అందా రాసి, అది నా రైటింగ్. చాలా నోస్టాల్జిక్ ఉంది వెనక్కి వెళ్తుంటే అసలు. నాకు మొన్న అసలు యోగేశ్వర తీసుకొచ్చి ఇస్తే పట్టుకున్నప్పుడు శాస్త్రి గారి చెట్టు పట్టుకున్న కాగితాలు కదా, టు అండర్స్టాండ్ ద ఫీలింగ్ అని ఇమీడియట్గా అతను హగ్ చేసుకుని వెరీ వెరీ ఇమోషనల్.
తొందరపడ్డాడు. పాటలు ఇటుకి ఇచ్చాడు కానీ మనిషి ఇట్లకి వెళ్ళిపోయాడు. ఈ సినిమా ఎంత గొప్పగా రావడానికి మనకి వెంకటేష్ కూడా తన కాంట్రిబ్యూషన్ యాజ్ అన్ ఆర్టిస్ట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఆయన అలా ప్రతి సీను ఏమంటారు మీకు గుర్తుంది కదా, మొత్తం డైలాగ్ అయిపోయిన తర్వాత ఫుల్ రీడింగ్ ఇస్తే 2-3 సార్లు రీడింగ్ తీసుకున్నాడు. మళ్ళీ చెప్పి ఇంకోసారి చెప్పి అంత అంటే అంత అంత ఏమంటారు దాని లోపలికైనా ఇంజెక్ట్ చేసేసుకుని చేశాడు. నాకు ఇప్పటికీ గుర్తు ఆఖరి రోజున తను ట్రైన్ ట్రావెల్ సీన్ తీసాం. హైదరాబాద్లో బయలుదేరి నల్గొండ దాకా వెళ్ళి తిరిగి రావటం అంటే ఫస్ట్ సీన్ లాస్ట్కి చేశాడు. అయిపోయింది. వాడు ఆఖరి రోజు పాటు గుమ్మడికాయ కొట్టారు. అప్పుడు అయిపోయింది కిషోర్. అంటే వీ నెవర్ రియలైజ్ వీ షార్ట్ ఇట్ ఇన్ 85 days టోటలీ. బట్ ఆల్ ఇన్ వన్ 85 days చేయడానికి 3 గంటల 14 నిమిషాలు సినిమా ఉంది. ఫైనల్గా 3 గంటలకి తీసుకొచ్చింది. 3 గంటల 9 నిమిషాలు రిలీజ్ చేసాం. అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఉంది 3 hours ఉంది కదా, 3 hours 4 minutes ఉంటుందా? అంటే బహుశా సెన్సార్ అవన్నీ ఉన్నాయి అనుకుంటా. సుహాసిని సీన్ గురించి ఎంత కాంట్రవర్సీ ఉండేది రిలీజ్ అయినప్పుడు. ఎందుకంటే ఫ్యాన్స్ వాళ్ళందరికీ ఆ సీన్. మీరు ఒక్కడే భయపడలా, నేను భయపడి అసలు నేను ఎలాగోలా కట్ చేసేద్దాం అదండి. ఏం కాదు నువ్వు ఈ వారం రోజులు వదిలే చెప్తాను నువ్వు అన్నారు. లేదు నాకు అది ఏమంటుందని నైట్స్ నాకు ఫోన్ చేశారు మీరు రాత్రి 11ంటికి 11:30కి. నేను రూమ్లో ఉంటే అప్పుడు ల్యాండ్లైన్ కదా, ల్యాండ్లైన్ ఫోన్ చేసి ఈ సీన్ చదువుతున్నాను, ఈ డైలాగ్ చాలా బాగా రాశాను, అది చాలా ఫీల్ అయి చెప్పారు నాకు. ఇప్పుడు కూడా నువ్వు మంచి డైలాగ్ రాసినా అట్లాగే చెప్పేవాడు. గుండెలో అన్నమాట, కళంలో చూడాలి కావాలి. తర్వాత అమ్మ ఒక అంజలి మంచి మాట వచ్చింది, మంచి డైలాగ్ వచ్చింది చెప్పడం. ట్రావెల్ వాజ్ డిఫరెంట్. అవి ఇప్పుడు అసలు చాలా ఫేమస్ లైన్స్ అయిపోయాయి. అప్పుడు మనం మాత్రం ఎంజాయ్ చేసిన లైన్స్ అవి. చూస్తా 4 అయిపోయింది. 24 సార్ 25 సెప్టెంబర్ 6కి. ఇది 25 సంవత్సరం సెలవు. ఇది చాలా మందికి స్ట్రెస్ బస్టర్ సార్ ఈ సినిమా. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఈ సినిమా మనం ఒక ప్రివ్యూ రామనాయుడులో వేసాం సార్. నాయుడు గారి ఫ్యామిలీ అందరికీ వేసాం. మీరు, నేను, భాస్కర్ గారు కూడా. సినిమా అయిన వెంటనే బయటకు వచ్చి వెంకటేష్ గారి వైఫ్ చెప్పారు అన్నమాట, ఏమని నెక్స్ట్ జనరేషన్స్కి ఇది వరకంటే ఇప్పుడు మనం అంత గుండమ్మ కదా మిస్ ఉన్న ఎలాగే మనం మళ్ళీ రీవిజిట్ చేసి మనకి ఎప్పుడు మనసు బాగోపోయినా ఎలా చూస్తామో అలాగా డౌన్ ది లేన్ ఒక 15-20 years తర్వాత ఈ సినిమాని మళ్ళీ రీవిజిట్ చేసి చూస్తారు అందరూ ఈ సినిమా గురించి అని ఆవిడ ఆ మాట చెప్తే నేను అంటే ఏమి చెప్పి నేను నమ్మలేదు. ఎందుకంటే నేను అంత దూరం నేను చూడలేదు. అందుడు మనమే రాసి ఉన్నాం కూడా కదా, మంచి సినిమా తీసామనుకుంటాం అది మనకి తెలియదు కదా అది. సో అది ఆవిడ చెప్పింది ఇప్పుడు అందరూ చెప్తుంటే నేను చాలాసార్లు ఆవిడ తెలుసుకుంటాను. నాకు ఇది 4K చేసిన తర్వాత ఆ థియేటర్కి వెళ్ళి లేకపోతే క్యూర్కి వెళ్ళి వాళ్ళు ఎవరితో ఉన్నా నువ్వు నచ్చావు నిర్మాత అంటే ఇప్పుడు కూడా గౌరవంగా చూస్తాను. నన్ను వచ్చి సార్ మీ సినిమా ఎన్నిసార్లు చూసాము, స్ట్రెస్ బస్టర్ సార్, ఇప్పుడు కోరుకుంటే ఇదే చూస్తాం. నన్ను ఎవరో 9 సంవత్సరాల పిల్లాడు వాడు తాతగారు ఫోన్ చేయించాడు. వాడు కథ ఏం అర్థం అవుతుందండి అన్నా నేను. సార్ అన్ని సినిమాలు చూస్తాడు, నువ్వు నన్ను వచ్చావు రాగానే ఇప్పుడు చూస్తానంటాడు. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ మనోడు. దట్ గివ్స్ యూ సో మచ్ సాటిస్ఫాక్షన్ హ్యావింగ్ ఎంటర్టైన్ పీపుల్. అందరూ ఒకసారి చెప్పడం సాంగ్ పాపం ఎంత ఇబ్బంది పెట్టాం శాస్త్రి గారు. కానీ దారుణం సార్ 10 days తర్వాత ఫస్ట్ రాసిన వెర్షన్ నేను చదివి వినిపిస్తే చాలా బాగుందని అంటే తెగ తిట్టాడు మన ఇద్దరిని. ఫస్ట్ రాశాను ఇదని నన్నైతే మామూలుగా తిట్టలేదు. నువ్వు నీ చేదస్తు నువ్వు కిషోర్కి ఇద్దరు కలిపి నా దుంప తెంపేశారు. అసలు మీకు క్లారిటీ ఉందండి. నాకు గుర్తుంది ఫస్ట్ పల్లవి ఏది ఉంటుంది ఒక్కసారి చెప్పలేవా? అవును ఇది పైన ఉంది సార్, ఒక్కసారి చెప్పాను. ఇది ఫస్ట్ అదే ఫస్ట్ పల్లవి కాపీ చేసింది తను రాసిన డేట్లు. ఇదిగో ఫస్ట్ పల్లవి ఒక్కసారి అయిపోయింది కదరా, ఫస్టే రాసా కదా, ఎదురుగానే ఉంటుంది. అంటే సినిమా కథ మొత్తం ఇందులో ఉంటుంది. ఫస్ట్ చూడండి సార్ 4 లైన్లు అవే ఉన్నాయి. చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని, మన గుండె గుప్పెడంతా తన ఊహ ఉప్పినంత, ఉదిగుండ మనకే వదిలేయమంటూ బతిమాలుతున్నవే. ఆ 4 lines వాడాం సినిమాలో కూడా. అన్యాయం కదా.
సరే 10 days మళ్ళీ 10 days తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి బెస్ట్ పార్ట్ ఏంటంటే అగైన్ నాట్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఎనీబడి, ఆయన రాసిన ప్రతి పాట తీసుకొని 4-5 సీన్లు కలిపి అందులో చెప్పాల్సిన సారాంశం అందులో ఉంటుంది మనకి, లేకపోతే కథలో సారాంశం కానీ. అండ్ మీరు అన్నట్టు మొన్న అన్నారు చూసారా, పాట అక్కర్లేదని చెప్పే పాటలు తెచ్చేది ఆయన ఒక్కడే సార్. ఎస్, ఆయనకి పాట రాస్తే డబ్బులు వస్తాయి కదా, కానీ ఆయన అలా కాదు, ఇక్కడ పాట పడదండి. అవును, 4 రోజులు నా పాట రాయడానికి కేటాయించి నేను షూటింగ్కి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాను, నువ్వు పాట రాసేసి మిక్స్ చేసి షూట్ చేయగలను. సరే నేను వెళ్ళిపోమన్నాడు ఆ రోజు. అన్నయ్య ఉన్నాడు తర్వాత మీకు ఫోన్ చేశాను, సార్ రా పాట అవసరం లేదు. ఏంటి రావు చాలా బాగుంది కదా చూడు, అంత బాగుంది చూడు, నేను రాస్తాను, రేపు సినిమాలో ఉండదు, దీంట్లో ఇది మిస్సింగ్, ఈ రెలవెన్స్ లేదు ఇక్కడ, ఇట్స్ నాట్ నీడెడ్ ఫర్ ది ఫిల్మ్ అంటే నేను తిరుమల కిషోర్ థ్యాంక్ యూ సార్ అని వచ్చేసి అదే హీ టుక్ ఇట్ వెరీ చాలా ఒక సీక్రెట్ ప్రొఫెషనల్గా తీసుకున్నాడు ఆయన. చాలామంది సీరియస్గా అంటారు కదా, లేదు సీరియస్గా కూడా కాదు, ఆయన చాలా డివైన్ ప్రొఫెషనల్గా తీసుకున్నాడు. ఒక విషయం, మన కోసం ఎప్పుడు పాట రాయాలి, మనం తృప్తి చెందితే మనకి ఇవ్వడం, మనం పట్టుకెళ్ళడం కుదరదు, ఆ ఇంట్లోకి రాదు, బయటికి పేపర్ రాదు. రాస్తా పాడి నా ఇంకా చూసేవాడు, నాకు తెలుస్తుందిలే అని చెప్పి అమ్మటి పేజ్ మార్చేవాడు. సో దాదాపు మేము ఇద్దరం కలిపి 400 రాత్రులు గడుపుకుంటాం, అంటే 89 పాటలు, ప్రతి పాటకి ప్రతిరోజు రాత్రి ఆయనతో ఉండాల్సిందే. దట్ వాజ్ మై ఫార్చ్యూన్, ఐ వాజ్ సో ఫార్చునేట్ టు స్పెండ్ సో మచ్ టైం విత్ హిమ్. చాలా చాలా సమయం గడపగలిగాం. ఒక చిన్న ఉదాహరణ, గౌరీ అనే సినిమాకి ఒక పాట రాశారు, పాట అంతా ఓకే, కోటికి ఓకే, నాకు ఓకే, శాస్త్రి గారికి ఓకే. వాయిస్ మిక్సింగ్కి వెళ్ళాల్సిన చోట ఒక చిన్న ఇబ్బంది పడ్డాడు కోటి, ఎవరే అని తను ఇచ్చిన ట్యూన్లో ఉంది, అది ఇందులో లేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను శాస్త్రి గారు అన్నాడు. నువ్వు అడ్జస్ట్ చేయడానికి లేదు, నేను మళ్ళీ రాసి పట్టుకొస్తాను. 3 రాత్రులు ఆ ఎవరే అనే మాటతో ఎండ్ చేయడం కోసం మొత్తం పాట అంతా రాశాడు. మహానుభావుడు, మరి ఏం చెప్పాలి, అద్భుతంగా ఉంటుంది సార్ గౌరీ అనే కమర్షియల్ సినిమాలు. అలాగే అది కూడా నువ్వే కావాలి, కళ్ళలో కళ్ళు పిడిచో చాలా, దానికి ఎక్కువ రోజులు అని రాసిన పాట అది. మిగతావన్నీ చాలా ఫాస్ట్గా రాశారు, మిగతావన్నీ మద్రాసులో రాసేసారు. మరి సినిమా అంతా చెప్పాలి కదా, ట్యూన్స్ అన్నీ అయిపోయినాయి అప్పటికి. ఇది మనం వేరే క్లైమాక్స్ రకరకాలుగా అనుకున్నాం. అవును, 35 days కొట్టుకుని చివరికి మీరు విజయం సాధించి, అంటే నాకు వేమూరి సత్యనారాయణ, పేకే రంగా గారు వీళ్ళందరూ స్టార్ వర్డ్స్ కదా, వాళ్ళు వచ్చి నన్ను వేధించేవాడు, నీకు అర్థం కావట్లేదు, నువ్వు యూత్ సినిమా చేస్తున్నావు కరెక్టే, బట్ ఎల్డర్లీ పీపుల్ కూడా రావాలంటే ఇది కావాలి కదా అని. నేను 2 minds, నువ్వు చెప్పినప్పుడు చాలా అద్భుతంగా నచ్చింది నాకు, అంటే చాలా యూత్ఫుల్గా ఉందని. బట్ ఈ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కానీ అదేంటంటే మనం, అంటే నేను ఎందుకు కన్విన్స్ అయ్యానంటే మీరు చెప్పినప్పుడు మన సినిమా చూసి ఫస్ట్ బాగుంది అనుకున్న ఇన్సెప్షన్ పాయింట్ అదే కదా, దాన్ని మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఎందుకు డిఫై చేస్తున్నాం అంటే ఈగో వల్ల, లేదా ఇంకేదైనా మనం క్రియేట్ చేయాలని మన క్రియేటివ్ ఈగో అనేది. బట్ అది కదా అసలు యాక్చువల్గా మనని అటువైపు పుల్ చేసింది, అలా ఆ సినిమా చేయాలని మనం పుల్ చేసిన విషయం అదే కదా. మిగతా సినిమా అంతా మారుస్తున్నప్పుడు అసలు మీరు ఏ ఒక్క సీన్ అందులో మనం వాడలేదు, మీరు దేనికి అప్రోచ్ చేయలేదు, ఈ ఒక్కటే మాత్రమే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉండాలని ఎందుకంటున్నారు. సో అది నాకు స్ట్రైక్ అయింది. అది స్ట్రైక్ అయిన తర్వాత నేను అప్పుడు భాస్కర్ గారితో చెప్తే ఆయన కూడా లేదు ఆయన వాదనలో నిజం ఉంది, మనం ఎంత టఫ్గా మాట్లాడినా సరే అని. అప్పుడు ఆ తర్వాత రోజు మళ్ళీ వచ్చి దానికి మార్చి మళ్ళీ రాసాము. ఇప్పుడు అది ముందు బాలీవుడ్ కూడా పాడారు ఒక వెర్షన్, ఎంతవరకు గుర్తుంది, కళ్ళలోకి నాకు గుర్తులేదు సార్, గుర్తులేదు. భాస్కర్ బాగుంటుంది అన్నాడు, కానీ భాస్కర్ ఫిమేల్ వాయిస్ అయితే బాగుంటుంది, చిత్ర గారితో బాగుంటుంది యాక్చువల్లీ. నేనంటే నాకు అది విన్నట్టే గుర్తు, బాలు గారు విన్నట్టు గుర్తులేదు నాకు. తర్వాత ఇది చెన్నై నుంచి వచ్చింది, టేప్ రికార్డులు పెట్టుకొని క్యాసెట్ పెట్టి కళ్ళం నీళ్ళే, వాడు తరుణ్ కూడా వచ్చాడు, వాడు పడుకోట. శాస్త్రి గారు రాసిన మన పాటల్లో మాట బొమ్మ చెల్లి దగ్గర నుంచి ప్రతిదీ చిత్ర గారి పాట, స్రవంతి వాళ్ళ పాట కదా క్లైమాక్స్ సాంగ్స్. తర్వాత దిల్ రాజు కూడా అనేవాడు, భయ్యా నీకు మళ్ళీ అనే పాటలు మా చివరిలో లాస్ట్ సాంగ్. అదే ఆ సాంగ్ చాలా వాటికి ఇన్స్పిరేషన్ సార్. మీకు సంతోషంలో సాంగ్ కానీ చాలా వాటికి, అంటే అది ఒక వే పేవ్ చేసింది, అంటే ఆ సిచ్యుయేషన్ కానీ ఆ సాంగ్ కానీ
చాలా వాటి మనకి నువ్వేలు కూడా ఎంత యూస్ఫుల్ చాలా చాలా మంచి పాట రాశాడు ఆయన కూడా సాంగ్ కదా, బాగా రాశాడు ఆయన. ఫ్యాన్స్ ఉమ్. నువ్వే కావాలి. అది కొన్ని పాటలు ఇక్కడ తీసి నేను కొంత తీయలేక నేను మన నాన్నగారికి చెప్పాను, సరే మీరు మ్యాజిక్ చేసిన ఏం చేయాలి నాకు తెలియట్లేదు అన్న. ఆయన రాసినంత బాగా తీయలేదు, నాకు అర్థమవుతుంది అది, మీరు కొంచెం పని చేయాలి దీంట్లో అంటే, సార్ నాకు వదిలిపెట్టండి అన్నది. అదే ఎక్కువ రోజులు ఎడిట్ చేశాడు ఆయన ఆ సాంగ్. అంటే స్రవంత్ అంటే పాటలు కదా బేసిక్గా, అది సినిమా అది యాక్చువల్గా. అంటే నేను చెన్నై ఫస్ట్ టైం లేడీస్ టైలర్కి వచ్చినప్పుడు నాకేదో ప్యాషన్తో రాలేసి, ఎవరో స్నేహితులు వాళ్ళందరికీ సినిమా తీయాలి కోరిక ఉండి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నేను, ఇతనైతే చేస్తాడు బాగా అనే ఉద్దేశంతో వచ్చి ఆ సినిమా అయ్యేటప్పటికి నాకు పరిచయం అయిన వ్యక్తులు ఎవరు, ఒక సీతారాం శాస్త్రి గారు, ఒక తనిఖీల భరణి, హరి అనుమూరు, ఇళయరాజా గారితో పనిచేయటం, వంశీ లాంటి మనిషి, విమర్శ గారు, ఇది కదా క్రీమ్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అంటే ఒక్కొక్క క్రాఫ్ట్లో ది బెస్ట్ పీపుల్తో అసోసియేట్ అయ్యి ట్రావెల్ చేసే అవకాశం, దీన్ని విడిచిపెట్టి ఎట్లా వెళ్తాను నేను? సో ఐ వాజ్ సో ఫార్చునేట్, ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ది సినిమా. ఇంక అప్పటి నుంచి ఇక ఇందాక నువ్వు వస్తున్నావు వెయిట్ చేస్తా, నువ్వే కావాలతో నా అప్పులు తీర్చుకున్నాను, నువ్వు నాకు నచ్చావుతో ఇదిగోకుంటాం నివాసం ప్లస్ కానీ దానికి చాలా డబ్బు వచ్చింది, దాచుకుంటే 100 కోట్లు అయ్యేదేమో, కానీ ఇంకో సినిమా తీయడానికి డబ్బులు ఉంటే చాలా మనస్తత్వంతోనే చేశాను నేను, నో రిగ్రెట్స్. సో మనకి నిజంగా మనకేం తెలుస్తుంది ఆ టైంకి, అది ఫ్లో అవ్వాలంతే. మనం ఒక మీడియం సార్ అంతే, నాకు అదే అనిపిస్తుంది. అంటే ఏదో హ్యూమిలిటీతో ఏదో చెప్పడం కాదు, కానీ ఆ క్షణం వరకు మనకి నిజంగా ఏం తెలుసు. నువ్వు నా నచ్చావు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక 1 month పాటు చాలా ప్రెషర్లో ఉన్నాను సార్. ఎందుకంటే టేక్ ఆఫ్ ముందు అసలు ఎలాంటి కథ చేయాలి అనే దానికి నేను మిమ్మల్ని విజయభాస్కర్ గారిని ఇద్దరిని రెచ్చగొట్టేశాను. నేను వెంకటేష్ గారికి కథ చేసేస్తున్నానని చెప్పేశాను మీ ఇద్దరికి. సరే మీరు మీ అనుభవం కొద్దీ పెద్ద ఎక్కువ ఆవేశపడకుండా సర్లేసి ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవ్వడానికి టేక్ యువర్ టైం అండ్ డూ ఇట్, లెట్ అస్ సీ ఎలా జరిగితే ఎలా జరుగుతుంది అన్నట్టు చెప్పారు మీరు. ఎందుకంటే మీరు అసలు ఒక్కసారి కూడా ఫోన్ చేసి ఎంతవరకు వచ్చిందని అడగల, ఎందుకంటే మీకు తెలుసు అడిగితే ఇంకా ప్రెషర్ ఫీల్ అయిపోతాడని. ఒక 30 days కూర్చున్నాను నేను భాస్కర్ గారు. రోజు రావటం, ఆయన ఇంట్లో కూర్చోవటం, లేదంటే నా రూమ్లో కూర్చోవటం, లేదంటే స్రవంతి ఆఫీస్కి రావటం, కొమ్మం తింటాం, వెళ్ళి పడుకోవటం తప్ప అసలు ఒక 20 days 30 days అయితే ఏమీ రాలేదు సార్. నథింగ్ వాజ్ ఇన్ మై మైండ్. ఒకరోజు సడన్గా నాకు కళ అనుకోవచ్చు సార్, అది మీరు కళ లాంటిది నిద్రపోతుంటే వచ్చిందో ఏంటో అలాంటి ఫీలింగ్. ఏంటంటే ఒక కాలనీలో ఒక అమ్మాయి తాలూకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది, ఫస్ట్ చెప్పింది గుర్తుందో లేదో, ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అదే కాలనీలో వాళ్ళ ఇంటి ఎదుర్కొన్న ఇంట్లో అద్దెకి దిగారు ఎవరు, హీరో వాళ్ళ ఫాదర్ వాళ్ళు. వాళ్ళ మదర్ లేదు కాబట్టి రేపు పంపించడానికి పాలు కావాలి, వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురా అంటే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంట్ జరుగుతుంది, ఆ అమ్మాయికి అనే విషయం మీకు తెలుస్తుంది. అక్కడ వాళ్ళిద్దరు మొట్టమొదటి పరిచయం, అక్కడి నుంచి లవ్ స్టోరీ స్టార్ట్ చేద్దాం సార్. ఎందుకంటే ఎవరైనా ఇప్పటిదాకా ప్రీ క్లైమాక్స్లో కదా హీరో హీరోయిన్కి వేరే వాళ్ళతో ఎవరితో ఎంగేజ్మెంట్ అవడం. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ద ఇన్సెప్షన్ పాయింట్ వేస్తే అంటే అప్పుడు మీరు అన్నది కూడా నాకు చాలా కష్టం కదా, మరి మిగతా సినిమా అంతా ఎలా నడుపుతుంది, పైన ఎట్లా నడుపుతుంది దీని మీద, అది నీకు ఎక్కడ ఇబ్బంది అనిపించుకున్నాను నడపాలి. ఏదో ఒకటి అంటే వైల్డ్గా కథ చెప్పేయటం కూడా కాదు కదా మన ఉద్దేశం. సో ఇట్ హ్యాస్ టు బీ అండర్ ద సొసైటీ నార్మ్స్లో ఉంటూ ఎట్లా చేయగలవు నువ్వు అంటే దెన్ ఇట్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ సార్. నెక్స్ట్ 10-15 రోజులు మొత్తం సినిమా ఫస్ట్ ఐడియా స్ట్రైక్ అవ్వగానే అన్నీ మారిపోయాయి. అసలు వాళ్ళ కాలనీలో దిగటం అనేది లేదు, వీళ్ళ ఫాదర్ ఫ్రెండ్స్ అని అదొకటే ఉంది, మిగతావన్నీ మారిపోయి. అది నిజంగా కత్తిమీద సాంగ్ మన భాస్కర్ మాట్లాడుతుంది ఒక క్లిప్ చూసాను, ప్రతి ఎక్స్ప్రెషన్ తీసుకోవడం దగ్గర ఇట్ వాజ్ నైఫ్ ఎడ్జ్. ఎక్కడ దాటా నువ్వు రాయటం, తను ప్రజెంట్ చేయటం కానీ పెర్ఫార్మెన్స్, అది అసలు మనం అంటే అంత ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అనేది నేను ఊహించలేదు. స్ట్రైక్ అయ్యి అప్పుడు నాకు భయం వచ్చేసింది. ఏంటంటే మనం అనవసరంగా ఇది కమిట్ అయినట్టున్నాం మనం. నేను చెప్తాను, నాకు October 13న నువ్వే కావాలి రిలీజ్ అయింది.
సో ఆ జోష్లో వాటిలో నువ్వు భీమవరం వెళ్ళటం లేకపోతే నేను అక్కడెక్కడ పార్టీలు చేసుకోవటం అయిపోయి నవంబర్లోనూ ఎప్పుడు మరి సినిమా స్టార్ట్ చేసేద్దామా ఇప్పుడు ఫిబ్రవరిలో మనం సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాం. నువ్వే కావాలి 100 days అప్పుడు నేను భాస్కర్కి వెళ్ళాము, చెన్నై రికార్డింగ్లో ఉన్నాం, పియానో సాంగ్ రికార్డింగ్. అలా ఆశాసేని క్యారెక్టర్ రావడానికి ఒరే నువ్వు గుర్తుంది, వెంకటేష్ గారికి మొత్తం కథ చెప్పిన తర్వాత ఆయన కథ అంతా బాగుంది, నాకు ఏ చేంజ్ లేవు, కానీ ఒకే ఒకటి అడుగుతాను నేను, సినిమా మొత్తం ఒకే ప్లేస్లో అయిపోతుంది, కొంచెం ఏమైనా బయటికి తీసుకెళ్ళే ఛాన్స్ ఉందా, అలా అని ఈ కథలకు ఎసెన్స్ పోకూడదు, నువ్వేమైనా ఆ విషయంలో ఆలోచించంటే అప్పుడు ఇమీడియట్గా అది ఊటీ వెళ్తే ఎలా ఉంటుంది, ఊటీ వెళ్ళాలంటే అసలు ఆ అమ్మాయిని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్ కదా, సో అలా ఫస్ట్ హాఫ్ జస్ట్ ఇంట్రడ్యూస్ చేయొద్దు, ఓ సాంగ్ ఉంటే బెటర్ కదా, సో అలా ఆ సాంగ్ వచ్చింది. సో దానివల్ల 2 సాంగ్లు వచ్చాయి, సెకండ్ హాఫ్లో బోనం ఉత్సవాలు వచ్చింది, ఫస్ట్ హాఫ్లోనేమో ప్రియతమ పాట వచ్చింది. అంటే భాస్కర్ గారికి ఏమో 6 పాటలు ఉండాల్సింది, అవును వాళ్ళిద్దరు ఆర్మీ కనెక్షన్ కదా, శాస్త్రి గారు కూడా అదేనా ఇది భువన్ చంద్ర పాట అయ్యాది. ప్రీతమ అని రాసినట్టున్నారు కదా, భువన్ చంద్ర గారు రాసినట్టున్నారు ప్రీతమ పాట పియానో సాంగ్. కోటి కూడా ఏమాట ఎక్స్ట్రాడినరీ, అసలు ఈ సాంగ్స్ ఎంత అద్భుతంగా వచ్చినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీకు తెలియదు నేను భాస్కర్ కలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత రామారాయణ చూసాను, నాకు టెన్షన్ వచ్చేసింది, అందుకు చాలా ఓవర్ డబ్స్ యాడ్ చేయలేదు, మిస్ అయిపోతుంది, ఏంటి ఏది తేడా కొడతాను. నేనున్న తర్వాత వచ్చినప్పుడు తర్వాత మీరే చేయించారు, భాస్కర్ గారు కూడా లేరు, మీరే కూర్చున్నారు, నేను వచ్చి దాదాపు ఒక రాత్రి ఆల్మోస్ట్ ఆ రోజు ఒక 1 గంట దాకా కూర్చున్నాం మనం అంత 6 రోజుల ముందు చూసి డిసప్పాయింట్ అయ్యాను, ఎక్కడో ఏదో తేడా కొడుతుందని మా సినిమా కోసం కొంత కారు ఉంది కదా ప్రకాష్ నువ్వు కూడా అందులో డ్రైవింగ్ నేర్చుకున్నా, ఆ కారు వేసుకుని వెళ్ళిపోతున్నాం విజయవాడ రోడ్లో, ఆర్ఎఫ్సి దాటిన తర్వాత గుర్తొచ్చింది, అక్కడి నుంచి ఫోన్ చేసి మన నైట్ తిరిగి వచ్చి లేదా నెక్స్ట్ డే మీరు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి నాతో కూడా కాదు ప్రతి సీన్లోనూ చేసాం మళ్ళీ, అప్పుడు నాకు గుర్తుంది అతను పక్కన ఒక అతను ఉండేవాడు అసిస్టెంట్, ఎవరు మన జీబు కరెక్ట్ జీబు ఉండేవాడు, ఆయన దాదాపుగా ఆయన కన్సోల్ కూడా వదిలేసి బయటికి వెళ్ళి హీ మేడ్ ఇట్ హ్యాపెన్. కోటి గారు కోటి ప్రాణం పెట్టాడు అంటాడు భయ్యా మనం చేసినప్పుడు లైఫ్ అంటే మ్యూజికల్గా అందులో నాకు ఆయన ఎంత పెద్ద టెక్నీషియన్ అనేది నాకు స్పృహ లేని వయసు కదా, ఐ వాజ్ టూ యంగ్ కదా సార్, 25 నువ్వే కావాలి అప్పుడు సార్ నువ్వు నాన్న వచ్చేప్పుడు ఇప్పుడు 25-26 కదా నేను, సో అందుకని నేను చాలా మామూలుగా అగ్రెసివ్గా నా ఒపీనియన్ అని చెప్పేవాడిని. మీరు సీన్ అంటే అలా కోటి గారు అపార్ట్మెంట్లో కూర్చోగా చెబితే పాప ఆయన నా రూమ్ దగ్గరే కదా సార్, నేను రూమ్ నుంచి వచ్చేసాను, బట్ ఆయన చాలా స్పోర్టివ్గా తీసుకునేవారు, అంటే కుర్రాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుంది. పప్పులో చికెన్ కలిపి ఉండేవాడు గుర్తుందా మీకు, మీరు అన్నారు ఇది ఒక విచిత్రమైన వంటకం అయ్యేది, ఇప్పుడు దాకా నేను ఎప్పుడు తినలేదన్నారు. అలాగే హారతి గుర్తుందా మీకు, రోజు పొద్దునే ఫైర్ డిపార్ట్మెంట్ వాడు పోలీసు వాడు వచ్చి తరుణ హారతి ఇస్తుంటే చాలా డబ్బులు కట్టాం, అది గుర్తుంది నాకు, మీరు నీ భక్తి చాలా కాస్ట్లీ నాకు. పొద్దున్నే స్నానం చేసి మంచి టవల్ కట్టుకుని మరి పూజ చేశాడు పొద్దున్నే, మరి పూజ చేసి వాడు అమ్మగారికి చెప్పాలి కోసం వాడు నేను చాలా భక్తిగా పూజ చేశాను. ప్రియతమ పాటకి ముందు ఒక సీన్ ఉంటుంది సార్, ఆశా సైనికి వెంకటేష్ గారికి మధ్యలో ఒక సీన్ ఉంటుంది, పికప్ సీన్ ఒకటి, అంటే చాలా మెలోడ్రామాటిక్గా మాట్లాడతాడు, నేను మిమ్మల్ని చూడలేను నేను, ఎందుకంటే మీ కళ్ళలో చూస్తే తట్టుకోలేని ఇవన్నీ చెప్తాడు కదా, సీన్ ఒకటి రవీంద్ర బాబు గారు చాలా బాగా లైటప్ చేశారు. నేను లొకేషన్కి వచ్చాను, అది రామానాయుడు స్టూడియోలో పైన ఫ్లోర్లో తీశారు, అది నేను వచ్చినప్పుడు అసలు ఈ కాస్ట్యూమ్ కూడా చాలా బాగుంటుంది, ఎవరిది మన వెంకటేష్ గారి కాస్ట్యూమ్ కూడా చాలా బాగుంటుంది, ఆ అమ్మాయి కూడా చాలా బాగుంటుంది, ఎవరు ఆశాది కూడా మంచి కాస్ట్యూమ్, నేను చూస్తున్నాను అది చూస్తున్నాను, చాలా బాగా లైట్ చేశారు. కెమెరా వర్క్ అంటే న్యూజిలాండ్ సాంగ్స్
ఉన్నమాట చెప్పలేవు ఆ పాట చాలా బాగా తీసాడండి. ఉన్నమాట చెప్పలేవు పాట. అదే అది మీకు గుర్తుంది లేదు, మన బస్సులో వెళ్తుండేవాళ్ళం కదా, వెంకటేశ్వర సాయంత్రం సార్ ఆపేసి సన్సెట్ బాగుంది ఇక్కడ తీసేద్దాం 2 షాట్లని, ఆయన అసలు ఇమీడియట్గా అసలు నాకంటే నేను తర్వాత చాలా పాటల కోసం కానీ లేదంటే సీన్ల కోసం కానీ అబ్రాడ్ వెళ్ళాను, కానీ దట్ వాజ్ మై ఫస్ట్ ట్రిప్ కదా, అందుకని దట్ వాజ్ వెరీ స్పెషల్. ఇది న్యూజిలాండ్లో ఉన్న ఆ లొకేషన్స్ కానీ అంటే అందులో బెస్ట్ సీనిక్ లొకేషన్స్ అన్ని చేసాం. సదరన్ న్యూజిలాండ్లో కింద నుంచి పై దాకా వచ్చి పై నుంచి ఫైనల్గా క్రైస్ట్ చర్చ్లో ఆగి అక్కడ ర్యాప్ చేసి దెన్ బయలుదేరాం మనం. తర్వాత నువ్వే కావాలప్పుడు పెయింటింగ్ మీద బిల్డింగ్కి కలర్స్ వేస్తా దాని మీద ఒక సాంగ్ సిచ్యువేషన్ ఏదో అనుకునేవాడు. ఆకాశం దిగి వచ్చి మబ్బులు పందిరికి లీడ్ అని చూసావా, నీకు గుర్తుందో లేదు? నువ్వే కావాలప్పుడు ఎప్పుడు మాతో స్క్రిప్ట్ చెప్తా, నువ్వు యూ హ్యాడ్ దట్ ఇన్ మైండ్. కరెక్ట్, పెయింట్ కలర్స్ వేస్తారు మ్యారేజ్కి ముందు ఎప్పుడు ఇంటికి కలర్స్ వేస్తారు కదా, దానిపైన అనుకున్నాను. దాంట్లో నుంచే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో మన పందిరి అట్లా. శాస్త్రి గారు దానికి ఎన్ని రోజులు రాశారు తెలుసా పాట? గుర్తుంది, 8 రోజులు రాశారు. నేను ఆ పాటకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నా పూర్తిగా. అంటే నువ్వు నా నచ్చాలి అన్ని పాటలు కూర్చున్నా నేను, ఎక్సెప్ట్ ఓ నవ్వు చాలా పాట ఒకటే తప్ప. ఎందుకంటే దానికి నేను హైదరాబాద్లో ఉన్నాను, మీరు అక్కడ ఉన్నారు కాబట్టి. బట్ మిగతా పాటలన్నిటికీ నేను అన్ని పాటలకి నేను ఉన్నా ఆయనతో పాటు. ఐ వాజ్ దేర్ సిట్టింగ్ విత్ యూ నైట్ టైం. ఎందుకంటే భాస్కర్ గారు 9:30 తర్వాత నుంచి పడుకునేవారు కదా. ఈయన ఏదో లైన్ చెప్తే బాగుందన్న అంటే, భాస్కర్ నీకు వెళ్ళండి భాస్కర్ అంత ఎర్రగా అయిపోయి వెళ్ళి పడుకునేవాడు. చెరొక 3 సిగరెట్ ప్యాకెట్లు ఉండేది. ఎంత దారుణం చూడు పాపం ఆయన. యూస్ టు స్మోక్ రైట్ త్రూ ది నైట్. అసలు మామూలుగా వచ్చారు ఒక సాంగ్ గ్రీన్ పార్క్లో రూమ్ తీసుకుని మనసు తాకి మనం 12 రాత్రులు రాశాడు ఆ పాట. 12 nights. సార్ అది ఎలా చెప్పను, నా చేతస్థ కొద్దీ రావడం నాకు ఇదేదో కావాలి అని అంట. ఏమిట్రా నువ్వు 12 నైట్లు ఇద్దరి చెరువుడు సిగరెట్ ప్యాకెట్లు ఎందుకు గ్రీన్ పార్క్కి వచ్చి ఉన్నాను తీసుకొస్తే మొత్తం పీకలమయ్యి సిగరెట్ పీకలమయ్యి. అంటే దానికంటే కూడా తీవ్రత సార్ ఆయన ఏమంటారు దాన్ని, మిగతా అన్ని విషయాల కంటే కూడా ఆయన తీవ్రతే విపరీతమైన భావ తీవ్రత కదా. ఆ తీవ్రత కదా సార్ ఆయన శరీరం జ్వలించిపోయిందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే లాస్ట్ 10 years ఆయన కూడా స్మోకింగ్ మానేశాడు కదా సార్. బట్ ఆయన భావ తీవ్రత శరీరం తట్టుకోలేకపోయింది. వాళ్ళకి ఇద్దరికి పడుకునే అలవాట్లేదు కదా సార్ మీకు ఆయనకి ఇద్దరికి. నేను మెల్లగా 1 గంటకి 2ంటికి వెళ్ళి బయట సోఫాలో పడుకునే ఉండి వీళ్ళిద్దరితో అవదలే మనం పెట్టుకుంటే చచ్చిపోతాం మనం. ఎందుకంటే నాకు ఖచ్చితంగా 6 hours ఉండాల్సిందే. నాకు మీరు అప్పుడు నవలు చదవడం మొదలెట్టారు రాత్రి 12-1 గంటకి ఎదురుకుండా కూర్చుని. ఎదురేం భీమ్బాయ్ మనకి కిందకి వెళ్ళి టీలు తీసుకొస్తున్నాడు. నేను ఆ పెంట్ హౌస్ బయట కూర్చున్న రాత్రులు దోస్ ఆర్ ది బెస్ట్ డేస్, అంటే బెస్ట్ నైట్స్. దాని రిజల్ట్ కదా ఇవాళ కూడా వెంకటేష్ గారి వైఫ్ సినిమా చూసి కాలం గుర్తుపెట్టుకున్న సినిమా అన్నారు. ఇవాళ ఎవరిని అడిగినా కానీ ఎవరితో మాట్లాడినా అది స్ట్రెస్ బస్టర్ అండి. నాకు ఎప్పుడు మూడ్ బాగా లేకపోయినా వెళ్ళిపోయి సినిమా కాసేపు చూస్తాను. అట్లాంటివి చాలా తరచుగా వింటూ ఉంటాం. బట్ అంటే కథ విన్న వెంటనే సార్ అంటే అందరికన్నా మనం ఎవరికి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలంటే వెంకటేష్ గారికి. కథ విన్న వెంటనే గుర్తుల కింద మీరు వెయిట్ చేస్తున్నారు. మీరు భాస్కర్ గారు అసలు తెగ టెన్షన్ పడిపోతే వీడు పైకి వెళ్ళాడు, వీడు అసలు ఏం చెబుతున్నాడు, వీడు మనకి చెప్పిన కథ చెప్తున్నాడా లేదా ఈ టెన్షన్లో మర్చిపోయి వేరే అని చెప్తున్నాడు. అంటే నేను కంప్లీట్ అయిన తర్వాత కథ ఆయన అసలు కిందకు వచ్చి మీతో ఒకటే మాట, ఇప్పుడు వీఆర్ డూయింగ్ కిషోర్ గుర్తుంది కదా మీకు ఏమాట, వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అంతే. అదొక్కటే మాట చెప్పాడు, ఇంకా అసలు ఏమి మాట ఒక్క సింగిల్ లైన్ అంతే. అసలు ఎందుకంటే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు ఆయన ఏమంటారు దాన్ని అన్ని విషయాలు సెటిల్ చేసి వెళ్ళిపోయాడు అంతే. అంటే ఆయన చూశాడు ముందే సీన్. నాకు వెంటనే చెప్పాడు సార్. నెక్స్ట్ డైలాగ్ రాయడానికి ముందు ఇంకోసారి ఊటీ దాని కరెక్షన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఇది క్యారెక్టరైజేషన్ బేస్డ్ సినిమా సీన్ ఇది. దీని అందుకని ఏంటంటే నువ్వు నాకు డైలాగ్ రీడింగ్ మాత్రం కొంచెం 1-2 సార్లు నువ్వు నాకు ముందే డైలాగ్ రీడింగ్ ఇచ్చేస్తే నాకు ఇఫ్ ఐ హ్యావ్ డైలాగ్ విత్ మీ
సో నేను ఇంకా ఏమన్నా దాని మీద వర్క్ చేయడానికి ప్లే చేయడానికి బెటర్ అవుతున్నా ఫస్ట్ ఆయన అడిగింది ఆ డైలాగ్ ఇచ్చాను. టెక్నిక్గా పోర్ట్రే చేశారు. ఆ సినిమాలో హీరోయిజం కాదు ఉండేది, నొబిలిటీ ఆఫ్ ది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నోబుల్నెస్. ఒక్క ఫైట్ లేదు సార్ సినిమా, ఒక్క ఫైట్లో ఒక హీరోయిక్ డైలాగ్ ఉండదు. ఫైట్ లేదు కదా అన్నది దెబ్బతింటాడు మరి చిన్నపిల్లలతోటి. అంటే ఆయన కాబట్టి అంత ఏమంటారు దాన్ని ముందుకు వచ్చి చేసేయడమో అనిపిస్తుంది కదా. సో ఒక్కోసారి అది మనకి ఆ థాట్ రావడం ఆయనకే చెప్పాలనిపించటం. ఎంతమంది దాన్ని అంత జడ్జ్ చేయగలుగుతారు, అట్లా చూడగలగాలి మొత్తం. అంటే అందులో ఏం ట్విస్ట్ ఉండదు సార్, ఏది అసలు ఏ రకమైనటువంటి కమర్షియల్ ఎలిమెంట్ ఉండదు. చాలా అసలు ఒక రకంగా చెప్పండి చాలా ఫ్లాట్గా అనిపిస్తుంది వింటున్నప్పుడు. ఎందుకంటే చెప్తున్నప్పుడు మనకి పాటలు గట్రా ఏం ఉండవు కదా సార్, మన దగ్గర మ్యూజిక్ కూడా ఉండదు. బట్ హీ హాజ్ సీన్ ద ఫిల్మ్ అనిపిస్తుంది నాకు. బ్రహ్మానందం గారు ఆ బ్రహ్మానందం గారు ట్రాక్ రాయటానికి ఒకటి ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే చాలా అంటే నేను ఫస్ట్ టైం బ్రహ్మానందం గారికి రాయటం అదే. అంటే అప్పటిదాకా నేను రాసిన స్వయంవరంలో కానీ బ్రహ్మానందం గారు లేరు, నువ్వే కావాలో లేరు, చిన్నవతలో ఉన్నారు కానీ చాలా చిన్న పోర్షన్ ఉంటారు, పెద్ద ఎక్కువ సీన్స్ ఉండవు, 2-3 సీన్సే. ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ ట్రాక్, దాంతో చివరిలో క్లైమాక్స్ దగ్గర ట్విస్ట్కి హెల్ప్ అవుతాడు. అంటే రకరకాలుగా ఉంది మాస్టర్, నాకు మాత్రం ఏం చేసండి ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. సో ఇలాంటివి అంటే బికాజ్ సార్ భాస్కర్ గారికి కూడా చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాబట్టి నేను రాయగలిగానేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని చాలా సింపుల్గా చాలా ఫ్లాట్గా ఉంటాయి పేపర్ మీద రాసినప్పుడు. బట్ ఆయనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా వెరీ హై లెవెల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆయన. మీరు స్క్రిప్ట్ రైటింగ్ అయిపోయింది కాదు, అక్కడి నుంచి ఒక 25-30 days రిహార్స్ చేసుకునేవారు. మాడ్యులేషన్ 2 సీన్లు అయిపోయింది, 3 సీన్లు అయిపోయింది, ఏడు రాయడం కాదు, దాని మీటర్ సెట్ చేయటం, అప్పుడు కొంచెం రిఫైన్ చేసుకోవడం. అవును అవును. అంటే ఆయనకి ఆ హ్యూమర్ ఆయనలో లేకపోతే సార్ నేను అంటే ఇంకోళ్ళకి చెప్తే ఇప్పుడు అవతల వాళ్ళకి వాళ్ళు నో చెప్పారు అనుకోండి సార్, లేదంటే వాళ్ళు అర్థం చేసుకోలేదు అనుకోండి సార్, అది మీ దాకా కూడా రాదు, ఆ రూమ్లోనే అయిపోతుంది సీన్. యూ విల్ నెవర్ నో అలాంటిది సీన్ వచ్చిందని మీకు తెలియదు. ఆయనకున్న ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా నాకు చాలా ఆయన ఒక తెలుసు కదా మీకు, ఆయన కొంచెం కొర్కినెస్ ఉండదు కానీ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయింది. సో అది ఏముంటుందని చాలా ఏముంటుందని అందుకని ఇప్పుడు ఎవరైనా అడిగితే అది ఎలా రాశారు, ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత మనం ఏం చెప్పలేము. దాన్ని ఏముంటుందని దాన్ని టోకెన్ వేసి ఇది నాది ఇది వాళ్ళది ఇది అయింది అలా చెప్పలేము. అంటే నేనంటే దాన్ని వెనక్కి లెక్కేసుకుంటే మీ ఏముంటుందని ఆయన అలసాని పెద్దని చెప్తాడు కదా, మంచి పద్యం రాయాలంటే ఏం చేయాలి అంటే మంచి భోజనం ఉండాలి, తర్వాత బ్రహ్మాండానికి కర్పూర తాంబూలం ఉండాలి, తర్వాత మనం చెప్పేది విని దాన్ని అర్థం చేసుకుని శభాష్ అనేటువంటి శ్రోతలు ఉండాలి. సో అందరూ ఇంపార్టెంటే. సో ఇప్పుడు నేను ఒక డైలాగ్ ఎందుకు ధైర్యంగా రాయగలనంటే అదే ఏముంటుందని భాస్కర్ గారు ఇప్పుడు చేశారు కాబట్టి రాత్రి 12ంటికి మళ్ళీ ఫోన్ చేసి నన్ను అభినందించే ఒక మంచి అభిమాని లాంటి నిర్మాత ఉన్నాడు కాబట్టి. సో అంటే ఇవన్నీ అండి. అలాగే నేను కథ చెప్పిన వెంటనే దాన్ని లేదు ఖచ్చితంగా ఈ సినిమా చేసి తీరాల్సిందని హీరో ఉన్నాడు కాబట్టి ఇలా ఇంతమంది ఉన్నారు కాబట్టి అది జరిగింది సార్. లేదంటే నా ఊహలో మిగిలిపోయి ఉండొచ్చు, లేదంటే మీ ఆఫీసులో గదిలో అయిపోయి ఉండొచ్చు. మనకి సినిమా మీద ఎంత అంటే ఖర్చే బుద్ధి కదా ఒక కథ. ఇది మీకు గుర్తుంది ఒక సీన్ మధ్యపంది దగ్గర ఇద్దరు మాట్లాడుకుంటా, అత్యాగరవాడు సుహాస్ని, అతను ఎప్పుడన్నా ఎవరన్నా ప్రేమించేవారు, అతను అవతల పక్కన సిగరెట్ తాగుతూ ఉంటాడు. అది ఎడిటింగ్లో తీసేద్దాం అనేది మీ అభిప్రాయం? అంటే నేను కొంచెం మరి ఎట్టి పరిస్థితి ఇది అంటే అది రివర్స్ సార్. అది మీకు తెలుసు సామాన్యంగా ప్రొడ్యూసర్ తీసేయమంటాడు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి లాగుతోంది తీసేయండి బాబు అంటే మేము రివర్స్ పోరాడాలి, లేదండి చాలా బాగుండదు. ఇక్కడ ఇది పూర్తిగా రివర్స్ అంటే మేము తీసేద్దాం అంటే లేదు మీకు గుర్తు లేదు. నేను భీమవరం నుంచి ఫోన్ చేశాను మీకు, నేను సంతాప సభలో ఉన్నోళ్ళ ఉన్న నా పరిస్థితి ఆల్రెడీ భీమవరంలో. ఎందుకంటే నేను సినిమా చూశాను సార్, సినిమా చూసి బయటకు వచ్చి నేను కూడా సార్ చాలా గొప్పలాగా నేను ఎవరిని అడగకూడదు అని అడుగుతాను. ఆ బయట ఎవడో కనిపిస్తే నేను అడిగాను, అడిగితే వాడిని 2-3 వారాలని అన్నాడు. నా పరిస్థితి అర్థం చేసుకోండి సార్, నేను ఇంటికి వెళ్ళి జెన్యూన్గా చెప్తాను సార్, మా అమ్మలో తలకి పెట్టి పడుకున్నాను నేను.
షోక్ కాదు, మా అమ్మ ఊళ్ళో తలగా పెట్టి పడుకున్నా. నేను సినిమాలకి పనికిరానేమో, ఏదో ఫ్లూక్గా రాసి ఉంటాను 2 సినిమాలు, నువ్వు చెప్పినట్టే నేను తప్పు చేశాను, లెక్చరర్ ఉద్యోగం చేసుకుని ఉంటే బాగుంటుండేది అంటే పాప మా అమ్మకి అర్థం కాలే. ఆవిడ కొంచెం బెంబీలు ఎత్తిపోయింది. ఆవిడ ఏంటి వీడేంటి ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడని. ఎక్కి మీరు ఫోన్ చేశారు, అప్పుడు ఫోన్ చేసి నువ్వు హైదరాబాద్ రా చెప్తాను, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అంటే వచ్చిన తర్వాత నన్ను మీరు కారులో చూపిస్తాను నీకు నన్ను తీసుకెళ్ళారు. మీరు శాంతి థియేటర్కి 10 మంది ఉన్నారు సార్ అక్కడ. నాకు మీరు నమ్మరు అసలు, మొత్తం చెమట్లు పట్టేసి ఒళ్ళంతా తడిచిపోయింది. ఏంటి 10 మంది ఉన్నారు, కంగారు పడగా చూడు అని. ఇద్దరం కార్లో కూర్చొని చూస్తున్నాం. సరే 8 మంది టికెట్లు తీసుకోగానే కౌంటర్ మూసేశారు. 10 టికెట్లు 15 టికెట్లు కదా, 8 మంది మూసేశారు. అప్పుడు నేను కొంచెం ఏమంటుందని నాకు ధైర్యం వచ్చింది. వెళ్ళి అప్పుడు ఇద్దరం పైకి వెళ్ళి ఫస్ట్ షో జరుగుతుంటే వెళ్ళి ఆ తలుపు తెరిచి బయట నిలబడి లోపల అందరూ ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడు, నీకు ధైర్యం వస్తుందని చెప్పి నన్ను పక్కన నుంచో పెట్టుకుని మీరు ఆ షో చూపించారు. అప్పుడు ఆ రోజు రాత్రి పడుకున్నా. లేదా పర్లేదు, ఏదో బాగానే ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. అట్లాంటి సినిమాలకి ఆ పరీక్షలు తప్పవు. మూవీ కావాల్సిన తెలుసు కదా, ఓడియంలో పడంగానే అట్లుండే మేనేజర్ మా మామయ్య గారు అమెరికా నుంచి ఫోన్ చేశారు, కర్ణాటక 2 వారాలు అంతే. ఆయన నాకు చెప్పలేడు, బాబు సినిమా బాగాలేదు అది ఆడుతూనే ఉంది, 1 year ఆడింది అది. నాకు భీమవరంలో, నేను అది భీమవరంలో చూశాను సార్. భీమవరం వెళ్తే భీమవరంలో గేట్ కీపర్ ఉంటాడు కదా, నా అతను అడిగా సినిమా చూసి బయటకు వచ్చి చెప్పే కదా సార్, నేను వెతుక్కుని మరీ అడుగుతాను. అతను కష్టం సార్ అంది, కష్టం సార్ అని. నేను నడుచుకుంటూ వెళ్ళిపోయింది సార్ ఇంటికి. బండి మీద వెళ్ళాను నేను, సునీల్ గారు. నేను అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయా షాక్లో, ఏంటి ఇలా ఉంది ఇలా చెప్తున్నారు. ఆ తర్వాత సార్ అదే థియేటర్లో 300 days ఆడింది సార్. నేను మళ్ళీ ఆ 300 days దానికి ఫంక్షన్గా మేనేజర్ పిలిస్తే నేను వెళ్తే ఆ గేట్ కీపర్ సార్ నేను మీకు ఫస్ట్ డే చెప్పి గుర్తులేదు మీకు అన్నాడు. ఇది కష్టం అని చెప్పినాడేనా, ఆడు మర్చిపోయినట్టున్నాడు. నేను ఎలా మర్చిపోతాను సార్, విన్నది నేను కదా, నేను గుర్తుంది నాకు అనుకున్నా. అంటే కొన్ని సినిమాలు అంటే డబ్బు తీసుకొస్తాయి సార్, కొన్ని సినిమాలు పేరు తీసుకొస్తాయి సార్, కానీ గౌరవం మాత్రం కొద్ది సినిమాలు తీసుకొస్తాయి. ఇందాక నేను చెప్పినది వాళ్ళకు కూడా నువ్వు మంచిగా నేను తీసానంటే ఆ లుక్ డిఫరెంట్గా ఉంటుంది. లేదు అలాంటి రెస్పెక్ట్ తెచ్చిన సినిమా, డౌట్ లేదు అందులో. కిరణ్ కూడా వాళ్ళ డాడీ సినిమా తీసానంటే ఎంతో గౌరవం ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ. నీదే ఆ సినిమా, మీ నాన్నగారు తీసా. అదే మీరు ఇప్పుడు మీరు చెప్పారు కదా, రెడీ సినిమా చూసి పెళ్ళైంది, రెడీ చూసి పెళ్ళికి రెడీ అన్నట్టు అందరూ మన అబ్బు రాసి పెళ్లి చేసుకుని పిల్లల్ని తీసుకెళ్ళాలా, తీసుకెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, మీది వన్ ఆఫ్ హిస్ బెస్ట్ లైన్స్ అది. తన కాదు డైలాగ్ రైటర్ సినిమాకి. బట్ నేను చక్కగా నాన్న అబ్బురా చేసుకో. సో ఇదివరకు మనం రిలీజ్ చేసినప్పుడు ఆస్ట్రేలియా, యూకే ఇన్ని అక్కడ రిలీజ్ చేయాలి. ఆ రోజులు లేదు కదా, ప్రింట్ లేదు. సో కొంతమందికైనా రీచ్ అవుతున్న ఉద్దేశంతో ఆ కంట్రీస్లో కూడా లిమిటెడ్గానే రిలీజ్ కానీ, బట్ యూకేలో కొంచెం ఎక్కువ రిలీజ్ చేస్తున్నట్టున్నారు. 7 places-లోనే. లెట్ us see how people want to have a look at it now. అంటే కమ్యూనిటీ బికాజ్ సార్ ఇప్పుడు ఇందులో కొత్తగా వాళ్ళు తెలుసుకోవాల్సింది అయితే ఏం లేదు సార్. బికాజ్ దే నో దిస్ ఫిల్మ్, దే ఓన్ దిస్ ఫిల్మ్. వాళ్ళు లవ్ చేశారు, రిలీజ్ చేశారు దీన్ని, వాళ్ళ జీవితంలో చాలామంది భాగం అయిపోయిన సినిమా ఇది, అందులో నా సందేహం లేదు. ఇప్పుడు ఏంటంటే కమ్యూనల్ ఎక్స్పీరియన్స్ కోసం సార్, అంటే ఎక్కువ మంది జనంతో, అంటే ఒక కుటుంబంతో కలిసి చూసే చాలామంది వాళ్ళ ఇళ్లలో ఓటీటీలోనూ లేదంటే టీవీలోనూ, ఇప్పుడు చాలా కుటుంబాలతో కలిసి ఓ థియేటర్లో చూస్తూ ఒక ఎక్స్పీరియన్స్ని రివ్యూ వచ్చాక చూద్దాం డిసైడ్ చేసుకోవాలని అవసరం లేని సినిమా కదా. సో ప్రెషర్ లేకుండా వెళ్ళిన సినిమా ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. అంటే శుక్రవారం వచ్చి మొదటి ఫోన్ కాల్కి భయం ఉంటుంది కదా, సో అలాంటి భయం అక్కర్లేని ఒక ఎక్స్పీరియన్స్ని కూడా నాకు తెలిసి నువ్వు నేను వచ్చి పిలిచింది మనకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. లేదు నిజంగా ఎస్పెషల్లీ అంటే చాలామంది ఏమంటారు దాన్ని, చాలా గొప్ప పరిచయాలని, చాలా ఏమంటారు దాన్ని దీర్ఘకాలం ఉండే సంబంధాలు కూడా ఇచ్చింది ఈ సినిమా నాకు. అంటే వెంకటేష్ గారితో కానీ లేదంటే బట్ అంటే మీతో అని చెప్పలేదు, ఎందుకంటే అప్పటికే అంతకంటే ముందు నుంచి, అంతకుముందు 2 ఏళ్ల ముందు నుంచే కూడా ఈ సందర్భంగానే
అది మర్చిపోతే అది ఈ కథ మనం టీవీలో అది మీకు తెలుసు కాబట్టి మనందరం ఆ కుట్ర గురించి ఆ కుట్ర కోణం మనిద్దరికి శాస్త్రి గారికి తెలుసు కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవద్దు. లవ్ యూ సార్. రైట్ థ్యాంక్ యూ సార్.